తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 42వ శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయటకై ఈరోజు చెలో ఢిల్లీ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మా యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో మరి మా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి దీక్ష చేయడానికి ఢిల్లీకి జంతర్ మంతర్ వేదిక దగ్గరికి వచ్చాము. మేము 42% రిజర్వేషన్లు పూర్తి అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి గతంలో ఇక్కడ బీసీ రిజర్వేషన్లు కల్పించింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి తెలియజేస్తూ మరి ఎక్కడైతే మన తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు మా ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి పార్లమెంట్లో ఆమోదం చేస్తే కనుక తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడ క్రెడిట్ దక్కుతుందో అని చెప్పి ఉద్దేశంతో ఆ బిల్లుని ఎనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది కేంద్రం. అది సరైన విషయం కాదు, సరైన సమంజసం కాదు. కాబట్టి బీసీలకు మేలు జరిగే విధంగా దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా రేవంత్ రెడ్డి గారు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రయత్నాలను అనగదొక్కాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క కేంద్రం ప్రభుత్వంపై బీసీలందరూ తిరగబడే ప్రమాదం ఉన్నది. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదపరచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై మదన, జై జిఎంఆర్, జై రేవంత్ రెడ్డి, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.